రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ మొత్తురు నిద్రపోతుందని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. పేపర్ లీక్ ఘటనకు దృష్టి మళ్లించేందుకు తమ అధ్యక్షులు బండి సంజయ్ను పోలీసులు చేత చేయించారని కేసీఆర్ విమర్శించారు. అక్రమ అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరంటున్న బీజేపీ రాష్ట్ర నేత కంది శ్రీనివాసరెడ్డితో మా ఆదిలాబాద్ ప్రతినిధి జోషి ఫేస్ టు ఫేస్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అర్ధరాత్రి అరెస్టుకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా అర్ధరాత్రి అంటే తెల్లవారుజాము నుండి అరెస్టు మొదలవుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పుడు మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో చూడవచ్చు. తెల్లవారుజామునే వాళ్ళ ఇండ్లలోకి వెళ్లి పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఇక్కడికి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డితో పాటుగా బీజేవైఎం అలాగే వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఉదయం తెల్లవారుజామునే వెళ్లి ఇళ్లలో నుండి వాళ్ళని అదుపులోకి తీసుకొని వచ్చినటువంటి పోలీసులు పూర్తిగా కూడా కార్యకర్తలందరినీ కూడా అంటే ఏదో పాత నేరస్తుల్ని వెతుకుంటూ మరి తీసుకొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదంతా ఎందుకు జరుగుతోంది అనేటటువంటి విషయానికి సంబంధించి ఇప్పుడు మనము అంటే ఇక్కడ 2 టౌన్ కు సంబంధించినటువంటి పోలీసుల అధికారులు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే వీళ్ళ అరెస్ట్ కారణం ఏంటి? అంటే ఇది పరిస్థితి అంటే అసలు అరెస్ట్ కు కారణాలు కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఏది అడిగినప్పటికీ కూడా సార్ రావాలి అని అంటున్నారు తప్ప సార్ ఎప్పుడు వస్తారో తెలియనటువంటి పరిస్థితి. అరెస్టులకు మాత్రం సార్ అవసరం లేదు, సమాధానాలకు మాత్రం సార్ అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఒకవైపు పేపర్ లీకేజీలు, పేపర్ బండిల్స్ మిస్సింగ్, ఈ యొక్క నేపథ్యంలోనే ఈ యొక్క బండి సంజయ్ అరెస్టు ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించినటువంటి దృష్టి మరల్చడానికే ఇదంతా జరుగుతోందని మీరు భావిస్తున్నారు? ప్రభుత్వం అంతా రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ గారి పాలన అంతా కూడా నిద్రపోతున్నది. మొద్దు నిద్రపోయినటువంటి ప్రభుత్వము సంక్షేమ ఫలితాలు అందించకుండా ఇప్పుడు పేపర్ లీకేజీల పీకల్లోతు సమస్యలలో కూరుకున్నది. అన్ని రకాల ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్నాయి, 10th క్లాస్ ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్నాయి. వీటన్నిటిని దృష్టి మరలించడానికి మా అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్ట్ చేసి పోలీసుల బూట్ల చప్పుడుతోని, పోలీసుల లాఠీల చప్పుడుతోని ప్రభుత్వం దౌర్జన్యంగా దమనకాండతో మా అధ్యక్షుడిని అరెస్ట్ చేయడము, ఇలాగా మమ్మల్ని కూడా అరెస్ట్ చేయడము, ఇదంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నిరంకుశానికి అద్దం పడుతున్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం, కోర్టులలో తేల్చుకుంటాం. పోలీసు బూట్ల చప్పుడుతోని, లాఠీల చప్పుడుతోని రాజ్యం చేయలేదు కేసీఆర్ గారు. ఖబర్దార్, గుర్తుపెట్టుకోండి. పోలీసుల వాడుకొని పోలీసుల్ని మీరు చెప్పినట్టు విన్నట్టుగా నటించేటట్టు చేస్తే గనక మీ తప్పులు పాప పరిహారం కాదు. కేసీఆర్ గారు మీ దౌర్జన్యాలకు, దమనకాండకు, మీ అవినీతికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. మీ అవినీతి మీద ఉక్కు సంఖ్యలతో మమ్మల్ని బంధించినా కూడా తప్పకుండా మీ అవినీతిని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రశ్నించే గొంతుకని మాత్రం మీరు ఆపబట్టలేరు, మా గొంతుని నొక్కేయలేరు. అయితే ఒక పార్లమెంట్ సభ్యుడు అనేటటువంటి కోణంలో చూసినట్లయితే ఒక పార్లమెంట్ సభ్యుడిని ఏ కారణం చేతనైనా సరే అరెస్ట్ చేయడానికి కావచ్చు, ముందస్తు అదుపులోకి తీసుకోవడానికి కావచ్చు, దానికి సంబంధించి కొన్ని ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు పోలీసులు ఫాలో కాకపోవడం వెనుక అంటే పోలీసుల ద్వారానే జరిగింది అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ వెనుక పాలకుల హస్తం ఏదైనా ఉందనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది కేసీఆర్ గారు సీఎంఓ ఆఫీస్ నుంచి జరిగినటువంటి కుట్ర, సీఎంఓ ఆఫీస్ నుంచి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి జరిగినటువంటి కుట్ర. మా రాష్ట్ర అధ్యక్షుడు ఒక గౌరవ ఎంపీ, ఆ తర్వాత జాతీయ పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నో నిర్బంధాలకు లోన్ చేసి అర్ధరాత్రి అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా బ్రిటిష్ వారి పాలనని పరితపిస్తున్నది, బ్రిటిష్ వారి పాలనని గుర్తుకు తీసుకొస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వ దౌర్జన్యాలకు, ఈ రాష్ట్ర ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా ఉక్కు సంకల్పంతో పోరాటం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా లోపలేయడం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చివరి రోజులు స్టార్ట్ అయినాయి. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో విసిరేసి 10 కిలోమీటర్ల లోపల పాతి పెట్టి బొంద పెట్టడానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధమైనరు. రాష్ట్ర ప్రభుత్వం మీద భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది, సంక్షేమ ఫలితాల మీద వ్యతిరేకత ఉన్నది. అలాగే అనేక ప్రశ్న పత్రాలు లీకేజ్ అయ్యి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంజనీరింగ్ పోస్టులు అన్ని లీకేజ్ అయ్యి, లీకేజీల ప్రభుత్వం ఇది. లీకేజీల ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం, దోపిడీల ప్రభుత్వం, ఎక్కడ చూసిన కబ్జాలు, అవినీతి కంపు కొడుతున్నటువంటి ప్రభుత్వాన్ని దృష్టి మళ్లించడానికి మా రాష్ట్ర అధ్యక్షుల్ని అరెస్ట్ చేసిండ్రు. ఈ అరెస్టు అక్రమం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రజలందరిది. ఆ నిరసన తెలిపే హక్కును కూడా మా దగ్గర నుంచి లాక్కుంటున్నారు. కేసీఆర్ గారు ఎంతకాలం పాలిస్తారో చూద్దాం. మీకంటే పెద్ద నియంత్రణని చూసినాం, మీకంటే పెద్ద నియంత్రణని వ్యక్తుల్ని చూసినాం, కానీ పోలీసు బూట్ల చప్పుడు, పోలీసు లాఠీ దెబ్బల చప్పుల్ని చూపించి మమ్మల్ని భయపెట్టలేరు. అక్రమ అరెస్టుల్ని చేసి మమ్మల్ని భయపెట్టలేరు. ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం. భారతీయ జనతా పార్టీ నుంచి ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రజల గొంతుగా మారుతూనే ఉంటాం. ప్రజల గొంతుకని ఎప్పుడైతే మీరు నిలిపేయాలని చూసిండ్రో ప్రజలే మీకు గోరి కడతారు. పలుగు, పార, తట్ట, బుట్ట, గడ్డపార తీసుకుపోయి కేసీఆర్ గారు మీ టీఆర్ఎస్ నాయకులకి,
బీఆర్ఎస్ నాయకులకు ప్రజలే బొందలవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ బొందలో మిమ్మల్ని కూల్పేయడానికి సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారు. మొత్తానికి ఇది ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులందరినీ కూడా వారి ఇళ్లలోకి వెళ్లి అదుపులోకి తీసుకుంటున్నటువంటి పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాత్రం బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డిని ఇంటి నుండి అదుపులోకి తీసుకొని టూ టౌన్ కు తరలించినటువంటి పోలీసులు ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి దృశ్యాలన్నీ కూడా చూడడం జరిగింది. ఇది మొత్తానికి ఆదిలాబాద్ జిల్లా.